హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఇంపార్టెంట్ బిట్స్ బయాలజీ పార్ట్ 2. ఫస్ట్ వన్, రక్తవర్గం తెలియని వ్యక్తికి ఇచ్చే రక్తవర్గం ఏమిటి? ఆప్షన్ 1 ఏ పాజిటివ్, ఆప్షన్ 2 బి నెగిటివ్, ఆప్షన్ 3 ఓ నెగిటివ్, ఆప్షన్ 4 ఓ పాజిటివ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓ నెగిటివ్. రక్తవర్గం తెలియని వ్యక్తికి ఇచ్చే రక్తవర్గం ఏదంటే ఓ నెగిటివ్. ఓ నెగిటివ్ ఎందుకు ఇవ్వాలంటే ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్, అంటే ఏ రక్తవర్గం చెందిన వ్యక్తికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాలు జీవితకాలం ఎంత? ఆప్షన్ 1 12 రోజులు, ఆప్షన్ 2 100 రోజులు, ఆప్షన్ 3 10 రోజులు, ఆప్షన్ 4 120 రోజులు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 120 రోజులు. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అంటే 120 రోజులు. నెక్స్ట్ వన్, రక్తాన్ని గడ్డగట్టించే కణాలు ఏవి? ఆప్షన్ 1 తెల్ల రక్త కణాలు, ఆప్షన్ 2 రక్త ఫలకికలు, ఆప్షన్ 3 ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఈ రక్త ఫలికికలు. రక్తాన్ని గడ్డగట్టించే కణాలు ఏవంటే రక్త ఫలికికలు మాత్రమే. నెక్స్ట్ వన్, హెర్బివోర్స్ అనగా ఎవరు? ఆప్షన్ 1 మాంసాహారులు, ఆప్షన్ 2 శాకాహారులు, ఆప్షన్ 3 రక్త భక్షకులు, ఆప్షన్ 4 సర్వభక్షకులు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, శాకాహారులు. హెర్బివోర్స్ అంటే ఎవరంటే శాకాహారులు. నెక్స్ట్ వన్, జల శ్వాసక్రియ చేపలు, చర్మ శ్వాసక్రియ డాష్. అంటే చేపలు అనేవి జల శ్వాసక్రియని జరుపుకుంటాయి. అయితే చర్మ శ్వాసక్రియని జరిపే జంతువు ఏది? ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 తేలు, ఆప్షన్ 3 అమీబా, ఆప్షన్ 4 మానవుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, వానపాము. చేపలు అనేవి జల శ్వాసక్రియని జరిపితే వానపాము అనేది చర్మ శ్వాసక్రియని జరుపుతాయి. నెక్స్ట్ వన్, చిన్నపిల్లలలో శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎంత? ఆప్షన్ 1 40 సార్లు, ఆప్షన్ 2 32 సార్లు, ఆప్షన్ 3 50 సార్లు, ఆప్షన్ 4 30 సార్లు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 32 సార్లు. చిన్నపిల్లల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎంత అంటే 32 సార్లు. నెక్స్ట్ వన్, ఆర్ద్రోపోడా జీవులలో విసర్జక అవయవం ఏది? ఆప్షన్ 1 జ్వాలా కణాలు, ఆప్షన్ 2 నెఫ్రీడియాలు, ఆప్షన్ 3 మూత్రపిండాలు, ఆప్షన్ 4 మాల్ఫీజియన్ నాళికలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, మాల్ఫీజియన్ నాళికలు. ఆర్ద్రోపోడా జీవుల్లో అంటే ఆర్ద్రోపోడా జీవులు ఏ అవయవాన్ని ఉపయోగించి విసర్జన చేస్తాయంటే మాల్ఫీజియన్ నాళికలు. నెక్స్ట్ వన్, అతిమూత్ర వ్యాధి వాసోప్రెసిన్, మధుమేహ వ్యాధి డాష్. అంటే వాసోప్రెసిన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది. మరి దేని లోపం వల్ల మధుమేహ వ్యాధి కలుగుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 క్లోమం వల్ల, ఆప్షన్ 2 ఇన్సులిన్ వల్ల, ఆప్షన్ 3 గ్లూకగాన్ వల్ల, ఆప్షన్ 4 టైలిన్ వల్ల. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇన్సులిన్ వల్ల. ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ మిల్లిటస్ లేదా షుగర్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ వన్, మానవునిలో ఫలదీకరణం జరిగే భాగం ఏది? ఆప్షన్ 1 గర్భాశయం, ఆప్షన్ 2 యోని, ఆప్షన్ 3 ఫాలోపియన్ నాళం, ఆప్షన్ 4 స్త్రీ బీజకోశం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఫాలోపియన్ నాళం. మానవుల్లో ఫలదీకరణం జరిగే భాగం ఏదంటే ఫాలోపియన్ నాళం వద్ద జరుగుతుంది. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది? ఆప్షన్ 1 నాడీ కణం, ఆప్షన్ 2 అండకణం, ఆప్షన్ 3 శుక్రకణం, ఆప్షన్ 4 కాలేయ కణం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అండకణం. మానవ శరీరంలో అతిపెద్ద కణం అయితే అండకణము, అతి పొడవైన కణం అయితే నాడీ కణము. అతి పెద్ద కణం అయితే అండకణము. నెక్స్ట్ వన్, శ్వాసక్రియను నియంత్రణ చేసే మెదడు యొక్క భాగం ఏది? ఆప్షన్ 1 ద్వారాగోర్ధం, ఆప్షన్ 2 సెరిబెల్లం, ఆప్షన్ 3 సెరిబ్రమ్, ఆప్షన్ 4 మెడుల్లా అబ్లాంగేట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, మెడుల్లా అంబ్లాంగేట్. శ్వాసక్రియను నియంత్రించే మెదడు భాగం ఏదంటే మెడుల్లా అంబ్లాంగేటా. నెక్స్ట్ వన్,
వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏది? వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏది? ఆప్షన్ 1 క్లోమం, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 4 అవట గ్రంథి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అవటు గ్రంథి. వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఏదంటే అవటు గ్రంథి. నెక్స్ట్ వన్, వర్మీ కంపోస్ట్ అనేది ఒక డాష్, శీతల పానీయం, వైరస్, ఎరువు, లాస్ట్ వన్ ఏది కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎరువు. వర్మీ కంపోస్ట్ అనేది వానపాములతో తయారు చేసే ఒక ఎరువు. నెక్స్ట్ వన్, అత్యధిక ప్రోటీన్స్ గల మొక్క ఏది? ఆప్షన్ 1 స్పైరులీనా, ఆప్షన్ 2 సోయాబీన్, ఆప్షన్ 3 చిక్కుడు, ఆప్షన్ 4 పుట్టగొడుగు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, స్పైరులీనా. అత్యధిక ప్రోటీన్స్ గల మొక్క ఏదంటే స్పైరులీనా. నెక్స్ట్ వన్, మెరాస్మస్ వ్యాధి దేని లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ 1 ప్రోటీన్స్, ఆప్షన్ 2 విటమిన్స్, ఆప్షన్ 3 క్యాలరీలు, ఆప్షన్ 4 1 మరియు 3వ ఆప్షన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 3వ ఆప్షన్. మెరాస్మస్ వ్యాధి దేని లోపం వల్ల కలుగుతుందంటే ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ లోపం వల్ల కలుగుతుంది.